ఈరోజు తల్లులు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా దే సెటిల్ డిస్ప్యూట్స్, మనస్పర్ధాల్ని పరిష్కరిస్తారు. వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళకి పడదు. వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేస్తారు తెలుసా, వాళ్ళు మనకి ఎంత అన్యాయం చేస్తారు కదా తెలుసా, మాకు ఎంత అన్యాయం చేస్తారు కదా తెలుసా. అందుకే నువ్వు కూడా మాట్లాడద్దు. జనరేషనల్ డిస్ప్యూట్స్, తరాలుగా ఆ భేదాలు, ఆ మనస్పర్ధాలు వారికి జీవితంలో వారి గతంలో ఏదో జరిగిందనేసి తరాలుగా అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. డు నాట్ బీ లైక్ దట్. తల్లులుగా ఉన్నవారు ఎవ్వరు కూడా అట్లా చేయకండి. మీకు ఎవరితోటో మనస్పర్ధలు ఉంటే అది మీ పిల్లలకి ఎందుకు చెప్తారు? మనకు పడదురా, మనకు వద్దు, మనం మాట్లాడొద్దు అని చెప్పద్దు. నీకు ఇష్టం ఉంటే మాట్లాడలేకపోతే లేదు అని చెప్పాలి, కానీ యూ డోంట్ టాక్ బికాజ్ మనకి పడదు కాబట్టి వద్దు అని చెప్పొద్దు. రెండో తల్లులు ఎవరు అని అంటే అందుబాటులో లేని తల్లులు, యాబ్సెంట్ మదర్స్. ఎంతమంది చెప్తారు నేను చిన్నప్పటి నుండి మా తల్లి నా దగ్గరుండి నన్ను పెంచలేదు అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? డోంట్ లెట్ యువర్ చిల్డ్రన్ ఫీల్ యువర్ యాబ్సెన్స్. యాబ్సెంటీ మదర్స్ అంటే అందుబాటులో లేని తల్లులు. పనులకు వెళ్ళిపోతారు, గుడ్, అన్నీ చేస్తున్నారు, కానీ బిడ్డలు, మీరు లేని సమయంలో బిడ్డలు ఏం చేస్తున్నారు చూస్తున్నారా? మీరు లేని సమయంలో బిడ్డలే ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎటువంటి హ్యాబిట్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ మదర్స్, తల్లులు లేని బిడ్డలు పెరిగే విధానమే వేరుగా ఉంటుందండి, ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వారు పెద్దగా అయ్యేసరికి తల్లు ప్రేమ పొందుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎవరు పడితే వారి ప్రేమను పొందుకోవడానికి రెడీగా ఉంటారు. ఎంత నీచమైన వ్యక్తి అయినా, ఎవరైనా నాకు నువ్వు ఇష్టము అంటే చాలా అలాగా మనసు కరిగిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు నుండి ఆ ప్రేమ పొందుకోలేదు కాబట్టి ద మోమెంట్ దే ఫీల్ లవ్ ఎనీవేర్ దే వాంట్ దట్, అండ్ ఇట్ కుడ్ బి రాంగ్. ఎన్నో తప్పుడు దారులు, తప్పుడు మార్గాలు ఎన్నుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకు అని అంటే చిన్నప్పుడు తల్లి ప్రేమను పొందుకోలేదు, తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేదు. ఎప్పుడు మా నాన్న ఉండేవాడు కాదండి, ఎప్పుడు మా అమ్మ ఉండేవారు కాదు. ఎప్పుడు వాళ్ళు వర్క్ అని వెళ్ళిపోయేవారు. ఆ చిన్న లేత డెలికేట్ వయసులో ఎవరు తల్లో కూడా నాకు తెలియదు. ఆ కేర్టేకరా నా తల్లి, ఆ కేర్టేకరా నా తండ్రి అని అనుకునేదాన్ని. రోజు ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒకవేళ మీరు బిడ్డలతోటి సమయం గడపలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మరలా దాన్ని కాంపెన్సేట్ చేయండి, మరలా దాన్ని సమకూర్చండి. ఇది ఇంతే అని చెప్పకండి. ఆ బిడ్డలు ఎంతో లోన్లీ ఫీల్ అవుతారు, లోకానికి ఆకర్షించబడతారు. లోక స్నేహితులు, లోకపు బంధాలు, లోకపు పొర్నోగ్రఫీ, ఇవన్నీ ఎందుకు అట్రాక్ట్ అవుతారు? బికాస్ దే డు నాట్ నో బెటర్. వారికి తెలియదు. అబ్యూజివ్ మదర్స్, హింసించే తల్లులు, తరాలు మర్చిపోలేని తల్లులు ఎవరు? అబ్యూజివ్ మదర్. మస్ట్ హావ్ బీన్ అబ్యూస్డ్, మేబీ నాట్ ఫిజికల్గా కాదేమో, భౌతికంగా కాదేమో, మాటల ద్వారా. నువ్వు చేతగానే